హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద కెటిల్ స్టోరీస్. మీ అందరికీ కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ అండ్ లైక్. ఈ రోజు అయితే మా అత్త స్టైల్లో ఆలు ఫ్రై ఎలా చేశానో చూసేద్దామా. మా అత్త స్టైల్ ఏంటా అని అనుకుంటున్నారా? అంటే జనరలీ ఇది మీరందరూ కూడా ట్రై చేసే ఉంటారు. నేనైతే మా అత్త చేయడమే చూసానండి. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్త అయితే ఆలు కర్రీ చేసినాను రా అన్నది. ఆలు కర్రీ చేసిన అత్త ఓకే, దీనికెందుకు ఈ తాలింపులు అవన్నీ నువ్వు తీసి పెట్టుకున్నావు అంటే, లేదు ఇలా చేస్తే కూడా ఆలు ఫ్రై చాలా బాగుంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు, సో నేను మ్యాక్స్ ఇదే ట్రై చేస్తూ ఉంటున్నాను లంచ్ బాక్స్ రెసిపీస్కి అని చెప్పింది అత్త. సరే కదా, ఈరోజు ఏమైనా కుక్ చేసుకుందాం లంచ్లోకి అని అనుకుంటే నా దగ్గర ఆలు ఉందని గుర్తొచ్చింది. సరే ఈ అత్త చెప్పిన వేలో ట్రై చేద్దాం కదా అని చెప్పి నేనైతే ముందుగా ఆలుని తీసుకుని మంచిగా దాన్ని పీల్ చేసేసి మంచిగా వాష్ చేసి చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని, ఆలు అనేది బ్లాక్ అయిపోతుంది కాబట్టి ఐడియల్గా వదిలేస్తే నేను వాటర్లో వేసుకొని కొద్దిసేపు ఉంచేసాను. సో చూపించిన విధంగా దీనికి కావాల్సిన పదార్థాలు, తాలింపు కోసం నేను జీలకర్ర, శనగపప్పు, అలానే ఆవాలు, ఇంకా ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయ, ఇంకా ఒక చిన్న సైజు ఆనియన్ అండ్ ఒక 2-3 పచ్చిమిర్చి, అంతే. ఇవి తీసుకుని తగినంత ఉప్పు, మీకు కావాలంటే ఈ రెసిపీకి కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కూడా ఉంది కాబట్టి, సో ఇక్కడ మనం కరివేపాకు కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. సో చూపించిన విధంగా ముందుగా నేను నా చిన్ని కెటిల్ తీసుకొని ముందుగా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోనే నేను తాలింపు కోసం తీసుకున్న ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలానే కరివేపాకు 1 by 1 వేస్తూ అవి బాగా వేగిన తర్వాత నేను అందులోనే ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి కూడా వేసేసి కొద్దిసేపు అయితే వేగనిచ్చాను. ఇక్కడ ఆనియన్స్ మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా ఏం అవసరం లేదండి. జస్ట్ ఆనియన్స్ టెక్స్చర్ పోయేంత వరకు ఉంటే చాలు. అంటే మనం ఫ్రై కదా, సో ఈ ఫ్రై తింటున్నప్పుడు ఇది పంటికి ఆనియన్ తగులుతుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఈ ఆనియన్స్ కూడా మనకి అంత బాగా వేగిపోనవసరం లేదు. సో ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత నేను ఇందులోని ముందుగా కడిగి పెట్టుకున్న పొటాటోస్ని వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి ఈ తాలింపులో యాడ్ చేసేసి కొద్దిసేపు అయితే వేగనిస్తాను. అంతా బాగానే ఉంటుందండి కెటిల్లో కుకింగ్. ఈ ఫ్రైయింగ్కి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అయితే పెడుతుంది. కెటిల్లో ఫ్రైయింగ్ అనేది కొంచెం కష్టమే. కెటిల్ కొంచెం సపోర్ట్ చేయదు. వన్ సైడ్ ఏమో బాగా హీట్ ఎక్కి అది కెటిల్ కొంచెం అడుగు పట్టినట్టు అయిపోవడం, అలా కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. సో అందుకే మనం స్లోగా కుక్ చేసుకోవాలి. మనందరికీ తెలిసిందే, మనం ఏదైనా లైక్ ఆలు అలాంటివి ఏవైనా కుక్ చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే అవి తొందరగా కుక్ అయిపోతాయి. కాబట్టి నేను కూడా ఇక్కడ ముందుగా చూపించిన విధంగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిసేపు అటు ఇటు కలిపి మూత పెట్టేసుకొని ఒక 5 minutes అయితే నేను ప్రెషర్తో కుక్ చేయనిచ్చాను. సో వన్స్ ఇది బాగా కొంచెం ఆలు అనేది బాగా కుక్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో కారం చూసుకున్నాను. నాకెందుకో కొంచెం కారం సరిపోలేదు అన్నట్టు అనిపించింది. సో నేను లాస్ట్లో కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని మంచిగా అటు ఇటు కలిపేస్తే అంతే అండి, ఎంతో రుచికరమైన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మా అత్తయ్య స్టైలే. మేమైతే ఇంట్లో కూడా ఎప్పుడు ఈ స్టైల్ ఎప్పుడూ చేయలేదు. మా అత్త దగ్గర చూసి చేసిందే నేను. సో నిజంగా టేస్ట్ అయితే బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మంచిగా సాంబార్, పప్పుచారు, పప్పు, ఇంకా రసం ఈ కాంబినేషన్లో తింటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా, హార్డ్లీ మనకి స్టవ్ మీద అయితే ఒక 5 to 10 minutesలో చాలా ఈజీగా టేస్ట్ఫుల్గా మంచిగా కుక్ అయిపోతుంది. హ్యాపీగా మీరు లంచ్ బాక్స్లో కానీ ఇంకా రోటీస్తో అలా పేర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.